శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరుడు నమః. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని, కుజులు. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా పేరు ప్రఖ్యాత లభిస్తాయి. అయితే కష్టం ఎక్కువగా ఉంటుంది. మన కష్టం దగ్గర ప్రతిఫలం కూడా ఉంటుంది. మీరు ఎక్కువ బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన కాదు కదా, మన పని కాదు కదా అని అనుకుంటారు. కానీ అందరూ మీపైనే మీరు బాగా చేస్తారని లేదా మీ పని ఒత్తిడి పెంచాలని ఆలోచించి పని ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎటు చేయాలి, ఏం చేయాలా, అది చేయాలి, ఇది చేయాలని ఒక ఆలోచనతో ఎక్కువగా ఉంటారు. 4 రోజులు సెలవు తీసుకుందామా అనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. సప్తమంలో గురువు మీరు బలంగా ఉన్నా సరే, రాష్ట్రాధిపతి చతురాధిపతి అయిన గురువు సప్తమంలో బలంగా ఉన్నారు. కొంతవరకు వ్యయాధిపతి పంచమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. సప్తమ దశమాధిపతి అయిన బుధుడు పంచమంలో బలంగా ఉన్నారు. మీ వాక్చాతుర్యతోటి, మీ తెలివితేటలతోటి 10 మందిని మెప్పించగలుగుతారు. అయితే కొన్ని విషయాలలో మనకి ఎందుకులే, మన పని మనం చేసుకుపోదాం, ఒకరితో మనకు సంబంధం లేదు, మనం ఏది మాట్లాడినా తప్పుగా అవుతుందని చెప్పేసి ఒక్కోసారి వదిలేస్తుంటారు కూడా. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏ పని ముందుకు సాక ముందుకు వెళ్దాం, వెనక్కి వెళ్దాం అన్న ఆలోచన అక్కడే ఉంటుంది. ఎవరైనా గృహ నిర్మాణ పనులు ప్రారంభించినట్లయితే అది కూడా మధ్యలోనే ఇబ్బంది పడే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. కాబట్టి ఇటువంటి సమయంలో వీరికి అర్ధాష్టమి నడుస్తుంది. కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి. ఏదైనా సరే మీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మీకు మీరుగానే తీసుకోవాలి. 10 మంది సలహాలు చెప్తారు, కానీ మీకు తీసుకున్న నిర్ణయం వల్ల లాభపడతారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్ళడం చెప్పదగింది. సహోదరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. దశమ భాగ్యంలో కుజుడు, భాగ్యంలో కేతు ఉన్నారు. దశమాధిపతి సప్తమాధిపతి బుధుడు పంచమంలో ఉన్నారు రవితో కలిసి. అదేవిధంగా షష్టమంలో శుక్రుడు ఉన్నారు. ఆరోగ్యరీత్యా ఇండైజెషన్, అసిడిటీ, స్టమక్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు, అరికాల నొప్పులు ఎక్కువగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. చిన్న సర్జరీస్ మైనర్ ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులు కాలం చక్కగా ఉంది. అదేవిధంగా మంచి భవిష్యత్తు కోసం చేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. విదేశాలకు సంబంధించిన విషయవహారాలు ప్రస్తుతం అనుకూలంగా లేదు. ప్రయత్నాలు ప్రారంభించండి. సంవత్సరం చివరి నాటికి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా గ్రహగతులు గోచరిస్తోంది. అదేవిధంగా రాష్ట్రాలు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉండి వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. 10 మందిలో మనకంటూ హుందాగా ఉండాలి, పేరు ప్రఖ్యాతలు ఇచ్చుకోవాలి. కానీ పేరు ప్రఖ్యాతలు లేకపోయినా సరే మాట పడకూడదు. ఒకరి చేత మాట పడకుండా మనం వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా జీవిత భాగస్వామితోటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రతి చిన్న విషయానికి మన తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే సామరస్యంగా వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. అన్నీ మనకే తెలుసు, మనం చేయగలం, మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణి కూడా ఒక్కోసారి ఏర్పడుతుంటుంది. వాటి విషయంలో పక్కన పెట్టి జాగ్రత్తగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉందో ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. వ్యాపారపరంగా చక్కగా ఉంది. ఉద్యోగపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, కొత్త ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయాలనుకుంటారు, వాటి విషయంలో దూరంగా ఉండడం. అదేవిధంగా భూ సంబంధించిన విషయాలలో ప్రస్తుతానికి దూరంగా ఉండడం చెప్పదగినది. ఒకవేళ ఆభరణాలు కొనదలుచుకుంటే బంగారం మీద ఆభరణాలు కొనుక్కోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి అర్ధాష్టమి నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం ఎరుపు ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఈ వారం మొత్తం ఎరుపు ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం వల్ల శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి ఎప్పుడు గురువారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.